సో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ కదా. చాలా రోజులు అయింది వీడియోలు చేసి, అంటే ఒక 3 వారాలు ఏమవుతుంది వీడియోలు గట్టిగా. ఎందుకంటే కొంచెం తలకాయ సైకి అవుతుంటుంది అన్నమాట కొంచెం మధ్యలో. ఇది అన్నీ మామూలే, పట్టించుకోద్దండి. అంతేకాకుండా కాలేజీకి పోయి కార్యక్రమం, కాలేజీకి పోయి సర్టిఫికేట్ తెచ్చుకునేది, అవి కొన్ని పనులు. అంతేకాకుండా కొంచెం బొట్టనేలు కొంచెం ఇంజూర్ అయింది, డంబుల్ తగిలింది. సో దానివల్ల ఒక 3 రోజులు చేయలే వర్కౌట్లు. ఎందుకంటే మెయిన్ ఇదే కదా, పట్టుకునే గ్రిప్ లేకుంటే అయిపోతుంది. ఇప్పటికీ ఇంకా కొంచెం వాసింది, ఇట్లా వంపేకి రావడంలే. చూడు, ఇది వంపొచ్చు, ఇది వంపేకి రావడం లేదు, అది పరిస్థితి. ఇప్పుడైతే ఓకే, కొంచెం బాగానే ఉంది. తమిళ చూసి అర్థమైంటుంది వీడియో టాపిక్ ఏమనేసి. సో శివం లైక్ చెస్ట్ వర్కౌట్, అర్థమైందా? 7 వేరియేషన్స్ అన్నాయా. ఇంక్లైన్ బరువులు ప్రెస్ ఒక 3 సెట్లు, ఇంక్లైన్ డబుల్ ప్రెస్ ఒక 3 సెట్లు, ఇంక్లైన్ క్లోజ్ గ్రిప్ డంబుల్ ప్రెస్ అదొక 2 సెట్లు. తర్వాత చెస్ట్ డిప్స్ ఒక 2 సెట్లు. అంతేకాకుండా డిక్లైన్ డంబుల్ ప్రెస్ ఒక 2 సెట్లు. కేబుల్ ఫ్లైస్ అంటే బాటమ్ టు అప్, కింద నుంచి పైకి ఒక 2 సెట్లు. అంతేకాకుండా బెంట్ ఓవర్ కేబుల్ ఫ్లైస్ అవి ఒక 3 సెట్లు. సో టోటల్ ఒక 3, 6, 8, 1 4, 12, 4, ఒక 5, 17, మొత్తం 17 సెట్స్. ఓకే, సో రెప్స్ గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 12 అనుకుంటాం, 15 వస్తాయి. కొంచెం ఎక్కువ వెయిట్ పెంచినాం అనుకో, ఇంకో 10 కేజీలు వేస్తే 8 వస్తాయి, అట్ల పరిస్థితి. సో అది బిట్వీన్ 8 to 12 మధ్యలో అయిపోగొట్టేదాకా చూసుకున్నాం. సో లాస్ట్లో ఇవన్నీ చేసేసి నా బాడీ కండిషన్ ఏంది అనేది చూపిస్తా. ఎంతకాలం అని దాచిపెట్టుకుంటావు చెప్పు, కాంపిటీషన్ ఏంది ఏం కథ అనే దాని గురించి నేను చెప్తా. అది పరిస్థితి. సో వీడియో మధ్యలో అయితే ఏంది మాట్లాడి ఉండదు. సో అంటే ఊరికే టైం వేస్ట్ అవుతుంది. సో జల్దీ వర్కౌట్ చేసేసి లెట్స్ గో అన్నట్లు ఒక్కొక్క సెట్ చూపిస్తా. ఈచ్ వేరియేషన్లో వర్కౌట్లు ఎట్లా చేయాలనేది స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు వచ్చినారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లాస్ట్లో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు దిస్.
ప్రీ-వర్కౌట్ మొత్తం తెగిపోయినట్టుంది, ఓపిక లేదు. ఎక్కడ పోయిందో. నా వర్కౌట్ అయితే అయిపోయింది. చెప్పినాగా లాస్ట్లో బాడీ కండిషన్ చూపిస్తాను. సో దాచిపెట్టుకుని ఉద్ధరించేది అయితే ఏం లేదు, ఏదో ఒకటి చూడాల్సిందే కదా. అట్లే ఉన్నాను లైన్లో. ఇది మన బాడీ కండిషన్ వచ్చేసి. ఎట్లుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థమైందా? సో ఇది మన బాడీ కండిషన్. యాబ్స్ చేయాల, ఇంకా యాబ్స్ అంటే ఎక్కువ కోర్ మీద అయితే ఎక్కువ పెట్టలే, ఓన్లీ బాడీ బిల్డింగ్ 8 పెట్టినా. ట్రైసెప్, బ్యాక్, దీన్ని ఏదో అంటారు మర్చిపోయినా. కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. యాబ్స్ ఉంది కదా, ఈ సైడ్ పెట్టి కరిగేస్తే 16, 18, 20 ఆ మధ్యలో ఉంటుంది బాడీ ఫ్యాట్. సో మధ్యలో కూడా బాగానే బిల్డ్ అయింది. కట్ చేద్దామంటే ఇప్పుడు మనం పీజీలో ఉన్నాం, కట్ చేయాలంటే డబ్బులు పోయాలా, ఎన్ని డబ్బులు ఉంటే అంత మంచి కట్ చేయొచ్చు. సో రూమ్ తీసుకునేంత వరకు ఇట్లే బల్కింగ్లోనే ఉంటాం మ్యాక్సిమం. బల్కింగ్ అంటే లేదు, ఇట్లో మా పీజీలో నార్త్ మెస్లో మంచిగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అట్లా తినుకుంటా అది చేస్తా. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లే నెక్స్ట్ ఇయర్ మనం ఐసీఎన్ కంప్లీట్ చేస్తున్నాం. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 3 చోట్ల ఐసీఎన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మన బాడీ కండిషన్ ఎట్లుందో. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ టాటా, బై బై, గుడ్ నైట్.